నమస్తే ఎవ్రీవన్. సో గణేష్ పండుగ వచ్చేసింది. గణేష్ పండుగ అనగా మనం ఫస్ట్ గుర్తొచ్చేది ధూల్పేట్. ధూల్పేట్ లో మనకి ఫేమస్ వచ్చేసి కళాకార్, గణేష్ సింగ్ కళాకార్. రైట్ నో నేను అక్కడే ఉన్నాను. అసలు ఎలా ఉన్నాయి మోడల్స్, ఎలా ఉన్నాయి, రేట్ ఎలా ఉంది, అసలు ఎంత దాకా ఎక్కిపోయింది కలరింగ్ అనేది చూసాము. సో వచ్చాను ఎంట్రన్స్, లెట్స్ గో. సో రైట్ నో మనం వచ్చేసి గణేష్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. ఆల్మోస్ట్ ఇక్కడ గణేష్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. చాలా అంటే చాలా గంభీరంగా, చాలా భారీగా ఉన్నాయి వినాయకులు. నా వెనకాల చూడొచ్చు, అన్ని వినాయకులే ఉన్నాయి. సో ఒక్కొక్క వినాయకుడు వచ్చేసి 1.5, 2 lakhs, 3 lakhs దాకా ఉన్నాయి. ఈసారి రేట్ అయితే చాలా అంటే చాలా టూ మచ్ ఉన్నాయి. మాక్సిమం అన్ని అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇక్కడ. కానీ ఇన్ కేస్ మీకు కావాలి అంటే యూ కెన్ కమ్, యూ కెన్ ఆర్డర్ చేసుకుని రావచ్చు అంట. ఒక్కసారి నేను మీకు నాకు నచ్చిన వినాయకుడు నేను చూపిస్తాను, అది లాస్ట్ చూపిస్తాను. ఒకసారి మీకు వినాయకులు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇంకా ఇక్కడ ధోతి వర్క్ అవ్వలేదు, ధోతి వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. ఓకే, సేమ్ వినాయకుడు ఇక్కడ కూడా చూడండి. ఇంకా త్రిశూలం ఉంది. ఇంకా వర్క్స్ చూడండి, చాలా బాగా చేశారు కుందన్ వర్క్స్. ఇంకా ఇక్కడ కూడా దీంట్లో ధోతి వర్క్స్ పెండింగ్ ఉంది చూడండి. ఇక్కడ ఇదైతే ఇంకా చాలా బాగుంది చూడండి. అయిపోయింది ఆల్మోస్ట్, ధోతి వర్క్స్ కూడా అయిపోయినాయి దీనికి. మళ్ళీ రాముడు బాణం కూడా ఉంది దీనికి. చాలా బాగా వచ్చింది. ఇది కూడా చూడండి, ఇదైతే ఇంకా ఒక డిఫరెంట్ మోడల్ ఉంది. ఇది వచ్చేసి మన బాలాజీ వినాయకుడులా ఉంది మోడల్లో. ప్రతి చోట ట్రెండింగ్ ఉంది కదా, అది ఇదే. ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఉంది చూడండి, చాలా బాగుంది ఇది కూడా. ఇక్కడ వచ్చేసి హనుమంతుడు ఉన్నాడు, ఇక్కడ వచ్చేసి రాముడు. బాగుంది ఇది, నాకైతే నచ్చింది. వెనకాల వచ్చేసి మన సన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, చాలా బాగుంది. మొత్తం మన సోలాపూర్ మోడల్, నైస్. ఇదిగోండి, ఇది కూడా ఒక గంభీరమైన వినాయకుడు చూపిస్తాను చూడండి. దిస్ వన్ ఆల్సో ఇస్ గుడ్.
సో ఇదండి బ్లాక్. రేట్ అయితే చాలా భారీగా ఉన్నాయి అసలు. ఎంతనా ఇంటి పేపర్లు అడుగుతున్నారు బ్రో, ఇస్తావా? చాలా టూ మచ్ ఉన్నాయి బ్రో రేట్లు అయితే. ఈసారి లాస్ట్ టైం కన్నా థ్రైస్ ఉన్నాయి రేట్. లాస్ట్ టైం అట్లీస్ట్ ఒక 30-40,000 లోనే వస్తుంది, కానీ ఈసారి అయితే లాక్స్ అని అంటున్నారు. 3 lakhs, 2 lakhs, అసలు 1 lakh అని కింద ఒక్క వినాయకుడు లేడు. ఇన్ కేస్ మీరు కనుక ఇక్కడ రావాలంటే కొంచెం ఆలోచించరండి. అనవసరంగా మీకు టైం బుక్క, పెట్రోల్ బుక్క.